జవాబు మీరు సమన్వయం లేక ఏదైతే మనం స్పెషల్ ఎంగేజ్ చేసుకున్న లేబర్ని ఒకటే వాటి కంటిన్యూ ఒక వన్ డే మొత్తం పెట్టు, లేకపోతే 2 వారాలు కాదు అటు 30 మంది 15 మంది చేయండి. మనలు ఇద్దరు ఉంటారు, జవాన్లు ఉంటారు, మీరు ఉంటుంది, అట్లా పని చేసుకుంటే పోతే అయితే తప్ప మళ్ళీ తన దగ్గర ఇద్దరిని ఆ వాటికి ఇద్దరిని అంటే వచ్చింది మన లేబరా తెలియదు, ప్రైవేట్ లేబరా తెలియదు, ఏం పని మేము అప్పాలా మేము అడిగాం ఎందుకు పద్ధతి. ఆ టోటల్ ఎంగేజ్ చేస్తుంది అంతా కూడా ఒక 2 లేదంటే 1 మార్క్స్ వరకు ఉండాలి. మార్క్ ఉంటే మీకు మంచిగా పని జరుగుతుంది. చాలా మంది సోదరులు మాట్లాడారు. నాకు తెలిసి 4.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత మెదక్ పట్టణంలో రాలేదు. ఈసారి ప్రైవేట్ హాస్పిటల్ కిటకిటలాడుతుంది, ప్రభుత్వ హాస్పిటల్లో పేదోళ్ళందరూ బెడ్లు లేకుండా ఉన్నారు. ఆ స్థాయిలో డెంగ్యూ, మలేరియా, చికెన్ ఉన్నారు. ఆ స్థాయిలో ఉంది. మనం యాక్షన్ ప్లాన్ ఒక నెల ముందు గత మీటింగ్లో కూడా చెప్తున్నాం కమిషనర్ గారికి, ఇది సీజనల్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది, మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అనేది. మీరు ప్లాన్ చేసే ముందు చైర్మన్ గారు, వీసీ గారు చెప్పినట్టు మాస్ లెవెల్లో ఏదైతే 10 మందిని పెడుతున్నారో వాళ్ళకి 15 మందిని పెడతారో వాళ్ళకి ఒక డోర్ వేయండి. నేను శుక్రవారంగా వాడి నుండి నేను స్వయంగా వాళ్ళు ఎట్లా తిరిగిన జనాలు ఏమడుగుతున్నారు అంటే మనం డెంగ్యూ అని చెప్పి చెప్తున్నారు, ఇట్రా ఈ మోలు చూద్దురా అంటున్నారు. ఏం చెప్పగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాము? వాళ్ళ ఇంట్లో ఒక డోర్ ఇవ్వండి, లేబర్ని అంటే ఒక 10-15 మందిని, అవసరం వస్తే అది స్ప్రే దోమలకు స్ప్రే చేసి ఒక స్ప్రే మిషన్ పెట్టండి. దీంతో పాటు నేను అనేది ఇప్పటిదాకా మనం దీన్ని చర్చ అయింది. ఈరోజు సాయంత్రమే మీరు ఎట్లా డివైడ్ చేస్తారు, 4 వార్డుల 3 వార్డుల రోజుకి ఎట్లా చేస్తారో చేయండి. ఈరోజు సాయంత్రం చేయండి. దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఒక లెటర్ రాయండి. ఈరోజు మున్సిపల్లో మాట్లాడిన విషయంలో ఒక లెటర్ రాయండి. గతంలో జ్వరం సర్వే జరిగింది, ఇంటింటికి వెళ్ళి ఆశా వర్కర్లు పోయి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. జ్వరం నచ్చిందా, ఎంతమందికి వచ్చిందని అది ఉండడం వల్ల అరికట్టగలుగుతుంది. ఈరోజు హైయెస్ట్గా డెంగ్యూ వచ్చి దవాఖానాలో పోతున్నట్టు మనం దాని మీద సర్వే చేస్తలేదు. దయచేసి హెల్త్ డిపార్ట్మెంట్కు లెటర్ రాయండి. నా వార్డు నాకు తెలిసి నా వార్డు మీ వార్డు కాదు, మెదక్ పట్టణంలో ఒక 1000 మందికి వచ్చింది, తక్కువ ఒక 1000 మందికి వచ్చింది. అయినా ప్రజల యొక్క ఆరోగ్యం మనకు బాధ్యత, మనం దాని మీద చర్యలు తీసుకోవాలి. మీరు అది హెల్త్ డిపార్ట్మెంట్ రాయండి, ఆశా వర్కర్లతో అంగన్వాడీలతో ఒక సర్వే చెప్పిమనండి. అవసరం వస్తే ఇంటికి వెళ్ళి వాళ్ళకు మందు వాళ్ళు ఏర్పాటు చేయమనండి. ఆ విధంగా చేస్తే మనం అరికట్టచ్చు. నెక్స్ట్ పాయింట్ అంటే మీ పరిధి మనం ఎంతవరకు సర్వే చేయొచ్చు, ఏ రకంగా అనేది మీకు పూర్తిగా అవగాహన ఉందా లేదా నాకు అర్థం. మీరు అనుకుంటే యావత్ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అంతా మీరు ఆఫీస్కి వస్తారు, మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మాకున్న కష్టం మీద బాబు ఎట్లా చేయాలని చెప్పేసి మీరు ఆర్డర్ ఇస్తే ఫాలో కావాలను. సుప్రీం అండి, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, కౌన్సిల్ కమిషనర్ అనుకుంటే ఆర్డర్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ కానీ మా కష్టంకి ఉన్నారు సార్, మరి ఆరోగ్యం బాగాలేదు, జనాలు ఇబ్బంది పడుతున్నారు, మరి ఏం చేయాలి మాత్రం మీరు మాట్లాడిందే చైర్మన్ గారు మాట్లాడింది. అంటే ఆ డిపార్ట్మెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ కూడా పనిచేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు సార్. మీ ఆర్డర్ ఒబే చేయాలి వాళ్ళు. చాలా సందర్భాలు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పడము, లెటర్స్ రాయడం జరిగింది. చెప్పేది సీరియస్ గా నడుస్తుంది, వ్యవహారము ప్రజారోగ్య విషయంలో నడుస్తుంది. నేను చెప్పిన ఇప్పటిదాకా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కరోనా అప్పుడు బ్రహ్మాండంగా నడిచింది. అదే చెప్పిన ఇప్పుడు కూడా అదే నడవాలి. ఇప్పుడు వచ్చి కూర్చొని ఇవన్నీ ఏజెండా అంతా పక్క పెట్టారు. ప్రజా మీరు కలిసి టైం లిమిటెడ్ టైం తీసుకుని ఆ డిపార్ట్మెంట్ మీరు పిలిస్తే రావాల్సిందే. మీరు సుప్రీం కమిషన్గా మీ విలువలు మీ బాధ్యతలు చాలా చిక్కుకుంటారు. కంపల్సరీ ఉపయోగాలు వాళ్ళు అందరూ 100% మాట్లాడిన క్యాంపులు పెట్టారు. మీరు అడిగారు క్యాంప్ పెట్టమని